ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్న చిత్రం 'బాహుబలి 2' అంటే ఏమాత్రం సందేహం లేదు. 'బాహుబలి 1లో వై కట్టప్ప కిల్ బాహుబలి' అనేటువంటి క్వెషన్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఈ సినిమాలో దొరుకుతుంది అని తెలిసిన తర్వాత ఈ సినిమా మీద కూడా క్రేజ్ అంతకన్నా ఎక్కువ పెరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే 'బాహుబలి' ఈ చిత్రం తాలూకా ఎటువంటి ఫంక్షన్ అయినా సరే జరుగుతుంది అంటే అది విశేష ప్రజాకర్షణ పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటీవలే ఎన్టీవీలో కూడా అందరూ చూస్తున్నారు. 'బాహుబలి' తాలూకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిగింది హైదరాబాద్లో. ఇప్పుడు నేను ప్రస్తుతం వైఎంసీ నందనం చెన్నైలో ఉన్నాను. నేను వైఎంసీ గ్రౌండ్స్లో ఇక్కడ 'బాహుబలి' తాలూకా ఆడియో ఫంక్షన్, తమిళ్ ఆడియో ఫంక్షన్ జరగబోతా ఉంది. చూసినట్లయితే ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ బారికేడింగ్ వ్యవస్థ కానీ సీట్స్ తాలూకా వ్యవస్థ కానీ అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే దాని మెయిన్ స్టేజ్ కూడా ఉంది. ఇక్కడ ఈ మెయిన్ స్టేజ్ కూడా చాలా ఖర్చుతో నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ గత వారం రోజులుగా ఇక్కడ మొత్తం అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆడియోని అద్భుతమైనటువంటి సక్సెస్ చేసేందుకు మొత్తం ఇక్కడ ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కే ప్రొడక్షన్స్ తరపున నిర్మాత విష్ణు గారు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు ఇక్కడ. అదే మొత్తం 'బాహుబలి' టీం కూడా ఈరోజు సాయంత్రం 5:30-6 ప్రాంతం కల్లా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ ఆడియో ఫంక్షన్ కోసం ఇక్కడ. అలాగే ఎక్కడ చూసినా సరే ఈ దారి పొడుగునా కూడా ప్రభాస్ స్టేట్ వైడ్ ఫ్యాన్స్, అభిమానులు వీళ్ళందరూ కూడా ఎక్కడ పెడితే అక్కడ పోస్టర్స్ని కూడా అతికించడం జరిగింది. చెన్నైలో తెలుగు పోస్టర్స్ ఇంత ఎక్కువగా కనబడడం బహుశా ఇది మొదటిసారి కావచ్చు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ప్రభాస్ అభిమానులు అనలేం కానీ 'బాహుబలి' అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. అయితే ఈరోజు ఫంక్షన్ స్పెషాలిటీస్ ఏంటి అన్న విషయం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. అందరూ కూడా ఇప్పటిదాకా ఈ స్టేజ్ మీద ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. చాలా అద్భుతమైన 'బాహుబలిలో' ఉన్నటువంటి అన్ని పాటలకి కూడా ఇక్కడ ఈరోజు పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ నోటెడ్ డ్యాన్సర్స్ కానీ లేకపోతే సింగర్స్ కూడా ఇక్కడ పెర్ఫామ్ చేయబోతున్నారు. అలాగే 'బాహుబలి' టీం అంతా కూడా దాదాపు 5-5:30 ఆ ప్రాంతంలోనే ఇక్కడికి చేరుకుంటారని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ వైఎంసీ గ్రౌండ్స్కి ఒక నూతనమైనటువంటి కళ వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం ఇక్కడ ఎక్విప్మెంట్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలోని చేయడం జరిగింది. అలాగే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు, నటులు కూడా ఇక్కడికి ఈరోజు ఆడియో ఫంక్షన్కి వస్తున్నారని తెలుస్తూ ఉంది. మొత్తమే చూసినట్లయితే మరికొద్ది సేపట్లో ఇక్కడ జరిగే ఫంక్షన్కి అందరూ కూడా తారాతోరణం అంతా కూడా ఇక్కడ అటెండ్ కాబోతుంది. 'బాహుబలి' ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీవీలో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు ఎన్టీవీ. కెమెరామెన్ చందుతో ఫణి, ఎన్టీవీ చెన్నై.